మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు శ్రీ బత్తుల బలరామకృష్ణ, తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి, రాష్ట్ర కమిటీ కోఆర్డినేటర్. ఎక్కడి నుంచి వచ్చారండి మేడం? విజయవాడ సార్, మాది విజయవాడ సార్. నా పేరు అంజలి సార్. మేము త్రిశక్తి కోలాటం సార్ మాది. విజయవాడ నుంచి కల్చరల్ డిపార్ట్మెంట్లో నేను 5 years నుంచి చేస్తున్నాను. ఈ కళాకారులందరినీ ఇక్కడ చేర్చి మా కళకు ఒక ఆదరణ జరిగినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. పవన్ కళ్యాణ్ గారికి టీం వచ్చారమ్మా? 24 members వచ్చాను సార్. 24 members వచ్చారు. వచ్చాను సార్. టీం ఎక్కడ జరిగినా వెళ్తుంటారు మీరు? కోలాటం ఎక్కడ జరిగినా వెళ్తాం సార్. కల్చరల్ ఎక్కడ జరిగినా కూడా మేము వెళ్తాం సార్. ఇప్పుడు కోలాటం చేస్తుండగా పవన్ కళ్యాణ్ గారు స్వాగతం పలికారు, మీరు ఆగారు, మాట్లాడారు? మాట్లాడు సార్. రిసీవ్ బాగా చేసుకున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది సార్. వేయమన్నారు సార్, మేము వేసాము. మా సార్ మాట్లాడతారు, మాకు నేర్పించారు ఈ సార్ దాలియా సార్. చెప్పండి, ఇప్పుడు దాకా ఎన్ని కళలు ఇక్కడ ప్రదర్శనలో మీరు పాల్గొన్నారా? మేము చాలా ప్రదర్శన చేసామండి. మా వరకు వచ్చి మా కోలాట పరంగా మా యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశాన్ని, సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళటం అనేది మా ముఖ్య ఉద్దేశం. మన ధర్మాన్ని, మన దేశాన్ని కాపాడే విధంగా కోలాటం చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కూడా బాగా ఎక్కువగా పోరాడుతున్నారు. ఇప్పుడు మీరు ఈ విధంగా దానికోసం ఏమైనా మాట్లాడారా? అడిగి తెలుసుకున్నారు? అవును సార్. ఆ సార్ చెప్పింది కూడా మన ధర్మాన్ని, దేశాన్ని కాపాడాలి, ధర్మం బాగుంటే దేశం బాగుంటుంది అనేది ఆ సార్ యొక్క ఆలోచన. దాన్నే మేము తీసుకుని మీ కోలాట పిల్లలకి మేమేం చేయగలమని చెప్పి ఈ కోలాట సేవ ద్వారా మన ధర్మ ప్రచారం చేస్తున్నాం సార్. మాకు చాలా సంతోషంగా ఉంది. వారి దారిలో మేము నడుస్తామని చెప్పి తెలియజేస్తున్నాం సార్. చూడొచ్చు, కోలాహలం ఏదైతే విజయవాడ నుంచి వచ్చినటువంటి బృందాన్ని మనం చూసాం. ఈ యొక్క ఏదైతే మనకు వీళ్ళంతా కూడా చాలా పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఈ నేపథ్యం మనం చూడొచ్చు, ఇక్కడ గరగ నృత్యాలు మన ప్రధానంగా మనకి తెలుగు సాంప్రదాయానికి, అలాగే ఎక్కడ సంబరాలు జరిగినా సరే, ఎక్కడ ఉత్సవాలు జరిగినా గరగలు అనేది కూడా మనకి పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆచారం. ఆ యొక్క సంబంధించినటువంటి ఆచారాన్ని కూడా ఇప్పుడు ఇక్కడ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి అయితే వీళ్ళు కూడా ఘనస్వాగతం పలికారు. ఈ కళాకారులు వచ్చిన నేపథ్యంలో వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? దాక్షారం అండి, హసన్బాద్ అండి, దాక్షారం హసన్బాద్ అండి. ఎంతమంది వచ్చారు? మేము 11 మంది అండి. ఎన్నాళ్ళ నుంచి మీరు ఈ గరగల నృత్యాల్లో మీరు పాల్గొన్నారు? 34 సంవత్సరాల నుంచి పైన చేస్తున్నాం. వారసత్వంగా చేస్తున్నాం. వారసత్వం. ఎంతమంది వచ్చే టీం అన్నారు? 11 మంది అండి. పవన్ కళ్యాణ్ గారికి మరి మీ ఆయన ఎదురుగా మీరు ప్రదర్శన చేశారా? చేసామండి. చూసారు, మాట్లాడారు, సంతోషించారు, అన్నం పెట్టారు. ఓకే, ఒకసారి మీరు అంటే మీ టీం అందరూ కూడా ముందుగా తరతరాల నుంచి వంశపారంపర్యంగా చేస్తారు? చేసేదండి, తరతరాల నుంచి మీరు వంశపారంగా చేసేదండి? వంశపారంగా చేస్తున్నాం సార్. నేను చేస్తానండి, తర్వాత మా అబ్బాయి చేస్తున్నారండి. ఇప్పుడు ఇటువంటి కళలన్నీ కూడా అంతరించిపోతున్నాయి కదా, మరి అంటే దానికి ఏం చెప్తా? అంటే మీ అబ్బాయి చేస్తున్నారు, తర్వాత వీళ్ళ అబ్బాయి చేసే అవకాశం ఉంటుంది? అవకాశం అంటే సార్, ఇప్పుడు పొజిషన్ బట్టి అంటే మేము అక్కడ చదువుకుంటాం, ఇక్కడ చదువుకుంటాం, మేము ఇక్కడ జాబ్ చేస్తాం, అక్కడ జాబ్ చేస్తామని చెప్పేసి మీరు ఎప్పుడో పూర్వం నుంచి చేస్తున్నారో, మీరే గరగలా పందం మన అవసరం అంతా గరగలా ఆడాలా, మేము జాబులు చేసుకుంటామని చెప్పేసి కొంతమంది ఈ వృత్తిని కొంచెం వదిలేస్తున్నారు సార్. మాలో కూడా అక్కడ డప్పు కళాకారులు కానీ, తాసా కళాకారులు కానీ, గరగనుచ్చు కళాకారులు కానీ మా పెద్దవాళ్ళు మాకు నేర్పారు సార్. మేమేమో మా పిల్లలకి నేర్పాం. మా పిల్లలు వాళ్ళ పిల్లలకి నేర్పుదామన్నా సరే కొంచెం ఇబ్బందిగా, వీళ్ళ నాన్నగారు ఇల్లు ఉండలేదు, మనం ప్రోగ్రాంలకు వెళ్తున్నాం, మనం ఏదో చూస్తున్నారు అన్నట్టుగా విధానంగా ఉంటున్నారు సార్ వాళ్ళు చదువుకునే. వాళ్ళకి ఏం చెప్తున్నాడు? ఇది మన సాంప్రదాయం, ఇవన్నీ కూడా మా ఉత్సవాల్లో కూడా వచ్చి మనమే ముఖ్యమైన ఇవన్నీ చెప్తున్నాం. మేమేం చెప్తుంటాం సార్ అంటే, ఈవేళ సంక్రాంతి పండుగ వచ్చిందనుకో, మన ఊరు అమ్మవారి జాతర ఉందంటే ముందు మనల్ని కాకేస్తారా, మనల్ని గౌరవించి మన అమ్మవారిని మనకి ఎత్తి మనల్ని బయటకు తీసుకొచ్చి మన గౌరవంగా చూస్తారు కదా అంటాం అని చెప్పుకుంటామండి. నేను ఇప్పుడు మీ నాన్నగారి తర్వాత మీరు పాల్గొన్నా అంటున్నారు, మరి మీ అబ్బాయికి మీరు నేర్పిస్తారా? అంటే అప్పుడు సిచ్యువేషన్ బట్టి చెప్పలేను సార్. సిచ్యువేషన్ బట్టి నేర్పితే నేర్పచ్చు, దాన్ని బట్టి చెప్పలేను సార్. అంటే 100% నేర్పడానికి ట్రై చేస్తాం సార్ మేము. ఎందుకంటే ఈ వృత్తి నేర్చుకోకముందు మాకంటే ఏముండేది కదా సార్. ఈ అమ్మవారి పుణ్యం అంట ఏదో మేము భోజనం చేయనా కష్టం అభిస్తారో, ఈ వృత్తి నేర్చుకున్నాక 10 మందికి భోజనం పెట్టుకునే సత్తా ఇస్తుంది సార్ ఈ అమ్మవారు. దాని గురించి మేము ఏం సంపాదించుకున్నా, ఒకవేళ మా పెద్దల పిల్లలు ఆస్తులు ఉన్నా కానండి, ఈ వృత్తి చేయకుండా అవుతే మేము మానం సార్. ప్రోగ్రాంకి వెళ్తే ఎంత వస్తుంది మామూలుగా సార్? మేము ఎటువంటి ప్రోగ్రాంకి వస్తే 1000 రూపాయలు అలా వస్తుంది సార్. నైట్ తెల్లవాళ్ళు ప్రోగ్రాంకి వెళ్తే 1500, 1300 అలా ఇస్తారు సార్. మిగిలిన సమయంలో మరి ఏం చేస్తారు? అంటే చిన్నప్పుడు వీళ్ళు ఉన్నారంటే షాపుల్లో పని చేస్తుంటారండి. ఇలా ఎగ్జాంపుల్లో మేమంటే బయటకు బట్టి అని అదనేది పనికి వెళ్తుంటారు సార్.
వంశపారంపర్యంగా వస్తుంది కాబట్టి దీన్ని వదలలేక అలాగా అబ్బాయిలు తండ్రి తాతల దగ్గర నుంచి జీవనోపాధి చేసుకుంటున్నాం సార్. ఇది పరిస్థితి. ఇక్కడ చూడొచ్చు గరగల మనం ప్రధానంగా ప్రతి సంబరంలో కూడా గరగలలు ఎందే ఆ సంబరం ఆ ఉత్సాహంగా కనిపించదు. అటువంటి ఉత్సవాన్ని అయితే వీళ్ళు మనం చూస్తున్నాం. గరగర నృత్యాలు ఎంతో చక్కగా అలరిస్తుంటారు. కానీ వంశపారపరంగా వస్తున్నటువంటి ఆచారం కాబట్టి వాళ్ళంతా కూడా చేస్తున్నారు. కానీ తమ తర్వాత తరం చేస్తుందో లేదో కూడా అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. గరగల నృత్యాలు అయితే చేస్తారు. ఇప్పుడు వీళ్ళు కూడా పవన్ కళ్యాణ్ అయితే స్వాగతం పలికినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.